ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం మే నెల 1 నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచార ఫలితాలను తెలుసుకుందాము. అలాగే ముందుగా మనకు ప్రధానంగా మనకు కావలసినటువంటి విద్యా, వివాహము, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే రుణాలు, అలాగే ధనం లభించటము, ఇలాంటివన్నీ, ఇంటికి సంబంధించి గృహయోగం ఉందా లేదా, ప్రమోషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతి రాశిని కూడా గమనించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఈ యొక్క యోగాకు సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ థెరపీకి జరిగే క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ మీనరాశి, మీన లగ్నం తీసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. ఈ యొక్క విచిత్రమైనటువంటి సంఘటనలను ఫేస్ చేయడానికి మీనరాశికి అర్ధాష్టమ శని ప్రభావం, ఏలినాడు శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దీని నుంచి బయటపడాలంటే మీరు జాతకం చూయించుకొని అనేక రకమైనటువంటి ప్రత్యామ్నాయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ రాశికి చాలా వరకు గృహంలో కల్లోల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యొక్క 11వ తేదీ నుంచి గృహంలో ఎడ్యుకేషన్ రంగంలో చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్లో మీ ఎడ్యుకేషన్ చేసేవారికి, ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి మాత్రం చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో శుక్రుడు యోగిస్తాడు, గురువు యోగించాడు, మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువుడు యోగించాడు. ప్రొటెక్షన్ ఇస్తాడు మీకు గురువు. ఎందుకంటే ఆయన చతుర్థంలో నుంచి మీ ఉద్యోగ స్థానాన్ని, దశమ క్షేత్రాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఉద్యోగం వచ్చే అవకాశం మిశ్రమంగా ఉంటుంది. ఫలితం అనేది సమానంగా ఉంటుంది. ఇప్పుడే వచ్చేస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పలేం. ఎందుకంటే వీనస్ కొద్ది రోజులే ఉంటాడు కాబట్టి వీనస్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత గురువు క్షేత్రంలో ఉండడం, మీనరాశి, మీన లగ్నం, చతుర్థ కేంద్రం, అలాగే దశమ కేంద్రాధిపతి మధ్యస్థ ఫలితాలు ఇచ్చే అవకాశం 100% ఉంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏముందంటే మీకు ఉన్నదంతా ఊడ్చి ఒక బిజినెస్ పెట్టడము, ఇలాంటి విషయాలు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే 3వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి ఇల్లంతా ఊడ్చి ఒక చిన్న జాబ్ కోసమో బిజినెస్ కోసమో ఇన్వెస్ట్ చేస్తే అది ఫెయిల్యూర్ అవుతుంది. ఈ యొక్క శని భగవంతుడు మీ రాశిలోని లగ్నంలో ఉన్నారు. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోకుండా, మోటివేషన్ ఇంకా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయకుండా, బిజినెస్ పర్పస్ మీరు ఇలా చేశారంటే, బిజినెస్లో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి ఏవో సాధిద్దాము, ఇల్లు ఊడ్చేసి మొత్తం బిజినెస్లో పెట్టాలన్న థాట్ మర్చిపోండి. ఆ థాట్ వచ్చిందంటే దెబ్బేస్తుంది. అది మాత్రం మర్చిపోండి. ఖరాఖండిగా చెప్తున్నాను. మాతృమూర్తికి అనారోగ్యం ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళకు రాహు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మీకు తృతీయంలో శని ఇచ్చే ఫలితాలనే రాహు ఇస్తాడు. కాబట్టి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఉంది, వివాహం జరిగే అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా మీకు ఎక్కువ లాభం వచ్చే అవకాశం 100% ఉంది. శ్రేయాసౌఖ్యం లభిస్తుంది. జలంతో కూడినటువంటి వ్యాపారాలు చేసేవారికి మిశ్రమ ఫలితాల కంటే అధమ ఫలితాలు ఇస్తారు. మీనరాశి అంటే సముద్రం. ఇప్పుడు చూస్తున్నాగా సముద్రాలే పొల్యూట్ అయిపోతున్నాయి. ఈ యొక్క వారితో కావచ్చు, వాటెవర్ మేబీ గ్రహాలు సూచిస్తున్నాయి. ఏదో రకంగా అలా అవుతుంది, పొల్యూట్ అవుతుంది. అలాగే మీకు కుజుడిని తీసుకున్నట్లయితే 2వ ఇంట్లో ఉంటాడు 11 నుంచి. తన స్వభావం తను చూపిస్తాడు. అగ్నితత్వ గ్రహం. కొంచెం పోరాడాలు చేయాలి. అగ్రెసివ్గా నేచర్ ఇవ్వటం మీ బ్రెయిన్కి. ఎప్పుడు లేనంత ఆవేశము, కోపతత్వము, అలాగే ఇంట్లో గొడవలు, ఉద్యోగ స్థానంలో కూడా మనసుకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు, ఇవన్నీ జరుగుతాయి. అలాగే 4వ ఇంట్లో శుక్రుడు మీకు యోగిస్తాడని చెప్పుకున్నాం. బృహస్పతి ద్వికోణాధిపతి, కేంద్రాధిపతి యోగిస్తాడని చెప్పుకున్నాము. శని భగవంతుడు కూడా మీకు చెప్పాం ఏలినాటి శని ప్రభావం ఉంది అనేసి.
మీకంటూ ఒక రూల్ పెట్టుకొని ముందడుగు వేయాలనుకుంటారు. ఎక్కువగా ఈ రేవతి నక్షత్రం వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఒక గోల్ కోసం పెట్టుకుంటారు మోటివేషన్గా, అది జరగదు. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అనేక రకమైనటువంటి ఇబ్బందులు, దేశాలకు దేశాలు, మనము ఒక చిన్న మూలిక లాంటి వాళ్ళమే. వీటి నుంచి బయటపడాలంటే మీకు ఏకైక మార్గం సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాలు ఎందుకు చెప్తున్నా అంటే, మీకంటూ అష్టమ భావంలో కేతువు ఉన్నాడు. అష్టమంలో కేతువు ఎలా ఇస్తాడంటే మీకు ఫలితాలు కష్టంతో కూడినటువంటి వైరాగ్యం. అలాగే భగవంతుడు మీకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు కూడా, అంటే మీరు ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతారనే విషయం. గోల్డ్ పర్చేజ్ చేస్తారు. అదే గోల్డ్తో బిజినెస్ చేయాలనుకునే వారికి కూడా కొద్ది రోజులు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. తగ్గనివ్వండి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యుద్ధం ఆగిపోయాక అలాగే మనకు ఎంతో ధన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే చక్కగా మీ యొక్క చార్ట్ విశ్లేషింపదీసుకొని అనేక రకమైనటువంటి ప్రత్యామ్నాయాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్, అలాగే హెల్త్ పాయింట్ తీసుకుంటే మీనరాశి మీనలగ్నం వారికి ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్య, అలాగే నిద్రాభంగాలు, నిద్రలేమి, సైకలాజికల్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. లాభం నష్టం తీసుకున్నట్లయితే 50-50 ఈ పక్షం రోజుల్లో మీకు లాభ నష్టాలు గోచరిస్తున్నాయి. అనేక రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే మీరు చాలా మంచిగా హెల్తీగా మీ వర్క్ పైన ఫోకస్ చేయండి. జీవితంలో కుంగిపోవద్దండి. ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది. దానికి నేను యోగా ప్రొఫెసర్ని కూడా. మీరు మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటే అవి చక్కగా చిన్న ఆసనాలు, చిన్నవి ఆ మెడిటేషన్ ఇవన్నీ కోఆపరేట్ చేస్తే నేను చేస్తాను. మీరు ఇలా చేసుకున్నట్లయితే తక్కువ ఛార్జీలోనే ఉంటుంది. ఎవరు పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు అమౌంట్. ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నాం. చక్కగా మీరు ఆ యాప్లోకి వచ్చేసి మీ యొక్క క్లాసులు మీరు తీసుకోవాలి. త్వరలో మీ ముందుకు వస్తాము. ప్రస్తుతానికి వాట్సాప్లో చేస్తున్నాము. యాడ్ అయ్యే వారికి ఇంకా యాప్ కూడా క్రియేట్ చేయబడుతుంది. స్వస్తి.